వల్ల మా యొక్క బతుకులు రోడ్డు మీద పడతా ఉన్నాయి. ఈ ఏజెన్సీలను మమ్మల్ని దారి దోపిడీ చేయడం కాకుండా ఉద్యోగస్తుల్ని కూడా నిరుద్యోగుల్ని కూడా దారి దోపిడీ చేస్తూ 2 లక్షలకి 3 లక్షలకి ఈ ఉద్యోగాలను అమ్ముతా ఉన్నారు. అధికారులు కూడా ఏజెన్సీ వాళ్ళతో కుమ్మెక్కాయి ఏజెన్సీ డబ్బులు తీసుకుంటూ అధికారులు అందరూ కుమ్మెక్కాయి ఈ రోజు మా అందరినీ కూడా రోడ్డున పడేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడ లేని విధంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా మా 2 లక్షల మంది పైచిలకు మీద 18% GST కడతారంటే ఎన్ని వందల వేల కోట్లు ఇలా వేస్ట్ అవుతున్నాయో కూడా ఆలోచన చేయండి. అలాగే ఏజెన్సీ కమిషన్ పేరు మీద 1000 రూపాయలు దోసుకుంటూ ఏజెన్సీ నిర్వహణ కింద కూడా 2000 రూపాయలు కూడా అందరి కింద 1000 2000 కట్ చేస్తా ఉన్నారు. అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఇవాళ వ్యక్తుల చేతులకు పోయింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 700 పైచిలకు ఏజెన్సీలు ఉన్నాయి. మరి 700 ఏజెన్సీలు ఇవాళ కొన్ని వందల కోట్లు సంపాదిస్తా ఉన్నాయి. మరి మా బతుకులు రోడ్డు మీద పడే కారణం అంటే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు అందియాలని చెప్పి ఈ రోజు మేము రావడం జరిగింది. అలాగే చాలా శాఖలలో సుమారుగా 5 నెలలు 6 నెలలు జీతాలు కూడా మాకు పెండింగ్ గా ఉన్నాయి. మరి ఇలా మేము జీతాలు లేకుంటే ఇలా 1 నెల జీతం లేకపోతే బతకలేని పరిస్థితి ఉంటే 5 నెలలు 6 నెలలు జీతాలు లేకపోతే మేము ఏ విధంగా బతకాలని కూడా మేము కోరుకుంటాం. కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చినాం, అందరం వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఈ రోజు గౌరవ చిన్నారెడ్డి గారు మేడం గారు దసరా లోపు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము జీతాలు రిలీజ్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఏజెన్సీ విధానాన్ని కూడా రద్దు చేయడం కోసం కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఈ వ్యవస్థను రద్దు చేపిస్తాం. అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా ఇది ఏ విధంగా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ ఏజెన్సీల నిర్వహణ మీద కూడా రీసెంట్ గా గవర్నమెంట్ కూడా ఒక కమిటీని వేసి కూడా మన చర్చించడం కూడా జరిగిందని చెప్పి ఇప్పుడు మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము ప్రజాప్రభుత్వాన్ని మళ్ళీ కోరుతా ఉన్నాం. 700 ఉన్న ఏజెన్సీల వైపు ఉండమాకండి, మీకోసం పనిచేసే 2 లక్షల ఉద్యోగస్తులపై ఉండమని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే చాలా శాఖలలో అధికారులు కూడా మా యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని వేధిస్తా ఉన్నారు, చిన్న చూపు చేస్తా ఉన్నారు. మేము లేని రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు కూడా కదలలేరు. ఎందుకంటే రాష్ట్రంలో డ్రైవర్ల కాంచి మొదలు పెడితే కింద స్థాయి అటెండర్ల వరకు మేమే ఉన్నాము. ఒక్కసారి మేము బయటకు వచ్చి చూస్తే మీరు రెగ్యులర్ ఉద్యోగస్తులు ఖచ్చితంగా కదలలేరు. అందుకే మేము చెప్తా ఉన్నాం, అధికారులు మీరు పనిచేసేది ప్రభుత్వానికి, మేము పనిచేసేది ప్రభుత్వానికి, మేము కలిసి పనిచేస్తేనే ప్రభుత్వానికి అవార్డులు వస్తాయి. దయచేసి అధికారులు మీరు కూడా దీన్ని గమనించండి. అందరం ఒకటే, మనందరం తెలంగాణ బిడ్డలం, తెలంగాణ ఉద్యోగస్తులం, మనం పనిచేసేందుకు కూడా ప్రజాప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. మేము ఫిబ్రవరి 6వ తారీఖు రవీంద్ర భారతి వేదిక కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కు పెద్దలు కోదండం సారు, మదియాస్ కిలాంటి గారు, మల్లన్న గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఆ రోజు నుంచి మొదలు పెడితే రీసెంట్ గా మేము ధర్నా కూడా జరిగిన 1 మంత్ బ్యాక్ కూడా ధర్నా కూడా చేశాము, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడము. ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కలిసినా కూడా ప్రభుత్వం తొందరలోనే మీకు వస్తుంది ఇన్ఫర్మేషన్, గుడ్ న్యూస్ వస్తుంది అంటారు. అసలు ఎప్పుడు వస్తుందని కూడా అదే ఉద్దేశం కనుక్కుంటాను కూడా ఇప్పుడు వస్తే ఇప్పుడే మేడం గారు కూడా చెప్పారు, డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద రివ్యూ చేయడం జరిగింది, మీకు తొందరలోనే దీని మీద విషయం కూడా మీకు వస్తుందని చెప్పి కూడా మేడం కూడా ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది మాకు. అలాగే ఇంకొకటి ఎంత దారుణం అంటే వీళ్ళకి ఇచ్చే జీతాలు కూడా ఈపీఎఫ్ ఈఎస్ఐలు కూడా రెగ్యులర్ కూడా కట్టడం కనీసం 6 నెలల నుంచి సంవత్సరం పైన పెండింగ్ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు తక్షణమే క్లియర్ చేయాలి. ఈ రెన్యువల్స్ కూడా మన జూలై 31 వరకు రెన్యువల్స్ అయినాయి. ఈ రెన్యువల్స్ అనేది ఇవ్వకుండా ఇమ్మీడియట్ గానే ప్రభుత్వమే నేరుగా జీతాలు అందించి ఇప్పటికైనా మేము ఎటువంటి ధర్నాలు భవిష్యత్తులో చేయకుండా, ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈ కార్యక్రమంతోనే ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇస్తుందని చెప్పి మేము ప్రజాప్రభుత్వంతో తెచ్చినటువంటి ప్రజావేదిక ద్వారానే మేము కోరుకుంటా ఉన్నాము. చూడడం జరిగింది కదా, అట్లాంటి వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం ఏమైనా భరోసా కల్పించేటువంటి ప్రయత్నం ఉంటుంది, ఏజెన్సీలు ఏమైనా ఆదుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడదు? ఇప్పటి వరకు రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగులు చనిపోయారు. రీసెంట్ గా సూర్యాపేటలో చనిపోయారు. ఇప్పుడు కూడా ఒక అర్ధగంట క్రితం కూడా బేస్ క్యాంపర్ కూడా ఒక పాము కాటుతో చనిపోయడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక వ్యక్తి సర్వీస్ లో ఉన్నప్పుడు చనిపోతే ప్రభుత్వం నుంచి గాని ఏజెన్సీల నుంచి గాని ₹1 ఇప్పుడు ఇచ్చిన చరిత్ర లేదు. అది కూడా మేము ఇప్పుడు తెలియజేయడం జరిగింది. ఒకటే కోరిన మేము కూడా ప్రభుత్వం నేరుగా జీతం ఇస్తూ ఒక ఉద్యోగానికి చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తూ ఆ కుటుంబాన్ని కూడా ఒక ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం కూడా జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు మన రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరూ పాల్గొంటున్నారు. వారికి సరైన సమయానికి జీతాలు లేవు. అలాగే ఏజెన్సీలు ఈపీఎఫ్లు కానీ ఈఎస్ఐలు కానీ కట్టట్లేదు. వివిధ డిపార్ట్మెంట్లలో శాఖలలో సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి సుమారుగా 5-6 నెలల నుంచి జీతాలు రావట్లేదు.
సో ఈ ప్రజావేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కోరుకునేది ఏమంటే, ఎందరో ఇంతమంది పనిచేస్తున్నారు, ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు పని చేస్తేనే సగం మన ప్రభుత్వానికి తోడుగా ఉంటున్నాం. ఎన్నో పథకాలను చేరవేయటంలో కూడా ముందంజలోనే ఉన్నాము. ప్రతి వ్యక్తికి ఈ పథకం గురించి వెళ్ళాలి అంటే మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటేనే డోర్ డోర్ వెళ్ళి వాళ్ళు చెప్తున్నారు. సో గౌరవ ముఖ్యమంత్రికి కోరుకునేది ఏంటంటే, ఈ ఏజెన్సీ వ్యవస్థను తక్షణమే రద్దు చేసి మన చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్, పంజాబ్, చండీగఢ్ ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళకి కార్పొరేషన్ ద్వారా కానీ లేదా రెగ్యులరైజ్ చేశారు. సో సేమ్ డిమాండ్ మేము కోరుకునేది, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా నేరుగా జీతాలు ఇవ్వడం వల్ల గవర్నమెంట్ కు ఎలాంటి రూపాయి భారం కూడా పడదు. అండి ఈఎస్ఐ హాస్పిటల్ నాచారాము జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. పురి లక్ష్మి ఆధ్వర్యంలో మాకు గత 2 months నుండి జీతాలు లేవు. మాకు ఏజెన్సీ జూలై 31st ఏజెన్సీ రిన్యువల్ కాకపోవడం వల్ల మాకు జీతాలు చెల్లించకపోవడం జరుగుతుంది. ఇది ప్రతిసారి మాకు ఇదే ఇయర్ కావడం వల్ల ఈ ఏజెన్సీ రిన్యువల్ కాకపోవడము, లేకుంటే ఆ ఏజెన్సీ వాడు అమౌంట్ ఇవ్వకపోవడము, 6 నెలలకు 7 నెలలకు ఒకసారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లా కాకుండా మాకు ఈ ఏజెన్సీ విధానం రద్దు చేసి నేరుగా జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఎన్నో మాటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను కలుస్తున్నా ఈ పరిష్కారానికి సొల్యూషన్ దొరకట్లేదు. అందుకోసం ఈరోజు ప్రజాభవన్లో రావడం జరిగింది. మేడంకి సార్ గారిని కలవడం జరిగింది. తొందరలో పరిష్కారం అవుతుందని సార్ చెప్పడం జరిగింది. అట్లాంటి మా ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలని కోరుకుంటూ సెలవు.